ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మన మీద తన కృపను చూపించి మరొకసారి ఆయన సన్నిధానంలోకి నడిపించినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేము మరొకసారి మీ సన్నిధిలో ఈ విధముగా చేరి మీ జీవం గల మాటలను విని నేర్చుకున్నటకు తరలి వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. ఆశతో విచ్చేసిన మీ బిడ్డల హృదయములను మీ వాక్యమును జీవాహారంతోనూ జీవజలంతోనూ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సేవకునిగా మీ బిడ్డల మధ్యలో నిలువబెట్టారు. మీ ఉద్దేశములు ప్రకటించుటకు, తెలియచేయుటకు మీ యొక్క నడిపింపును, మీ యొక్క సహాయమును దయచేయమని ప్రార్థపడచ్చు. మిమ్మల్ని మిక్కిలిగా హెచ్చిస్తూ మమ్మను మిక్కిలిగా తగ్గించుకొనొచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్నటి దినాన మనము లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుండి 29వ వచనం వరకు వివరించుకున్నాం. ఈరోజు ఈ 30 నుంచి 37 వరకు ఉన్న ఈ ఉపమాన భావం ఏంటో తెలుసుకోవాలి. ఈ ఉపమానాన్ని మంచి సమరయుడు లేదా ద గుడ్ సమరిటన్ అని బాగా కేవలం మన క్రైస్తవ సమాజంలో మాత్రమే కాకుండా క్రైస్తవేతరులు కూడా బాగా తెలిసిన సందర్భమే ఈ ద గుడ్ సమరిటన్, మంచి సమరయుడు. ఆపదలో ఉన్న వారికి ఎవరైనా సహాయం చేస్తే, జాలి చూపిస్తే, కరుణ చూపిస్తే, హీ ఈజ్ ద గుడ్ సమరిటన్, మంచి సమరయుడు అని అప్పుడప్పుడు మేలు చేసిన వారి గురించి మాట్లాడుకునే ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఆమోదయోగ్యంగా అందరికీ తెలిసిన, బాగా పరిచయం ఉన్న ఉపమానమే ఈ మంచి సమరయుని యొక్క ఉపమానం. అయితే ఇక్కడ రాయబడిన మాటలు యేసు ప్రభు ఏదో పని కట్టుకొని అందరినీ కూర్చోబెట్టి, నేను మీకు ఉపమానం చెబుతాను, మీరందరూ కూర్చొని వినండి అని తెలియజేసిన ఉపమానం కాదు ఇది. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తికి దేవుని యొక్క మనస్సును ఉపదేశిస్తున్న ఒక గొప్ప ఉపమానమే ఉపదేశకులకే ఉపదేశకుడైన యేసు ప్రభు ద్వారా తెలియజేయబడుతున్న ఉపమానం ఇది. నిన్నటి దినాన మనము చాలాసేపు విన్నాము. ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు వద్దకు వచ్చాడు. మంచి ఉద్దేశంతో వచ్చాడా, చెడు ఉద్దేశంతో వచ్చాడా? చెడు ఉద్దేశంతో వచ్చాడు. ఆయనను శోధించడానికి వచ్చాడు. ఈయన కంటే నాకే ఎక్కువ జ్ఞానం ఉందని నిరూపించుకోవడానికి వచ్చాడు. ఈయన కంటే నేనే నీతిమంతుడను అని నిరూపించుకోవడానికి వచ్చాడు. యేసు ప్రభువు కంటే నేను ఆలోచిస్తున్న విషయాలు సరైనవన్నట్లుగా ఉంది.
ఈ ధర్మశాస్త్రోపదేశకుని యొక్క మనసు. ప్రభు ఒక సమాధానం ఇస్తే మళ్ళీ తిరిగి దానికి ఆ ప్రభువును చిక్కించుకోవడానికి వేస్తున్న ప్రశ్నలు. నిన్న వివరించుకున్న ఆ సందర్భం కూడా ఒకసారి చదువుకొని ఆ తర్వాత మనం ఈరోజు యొక్క వివరణలోనికి వెళ్దాం. 25వ వచనం నుండి చూద్దాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేం చదువుచున్నావని అతన్ని అడిగాడు. ఈ అడిగిన విధానం కూడా మనం తెలుసుకున్నాం. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడవు కదా, అసలు నువ్వు ఏం చదువుతున్నావు, నీకేం అర్థమవుతుంది, అందులో ఏం రాయబడింది? అప్పుడు అతను ఇచ్చిన జవాబు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. యేసు ప్రభు చెప్పిన ఈ మాటలో అప్పుడు జీవించెదవు అని చూసారా? అప్పుడు జీవించెదవు, అప్పుడు జీవించెదవు. ఆ జీవించడము అనే దాని గురించి యేసు ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడిగిండేదే, నిత్య జీవం నేను పొందుకోవాలంటే ఏం చేయాలి, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అని అంటే నేనేం చేయాలి అన్నాడు. క్వశ్చన్కి కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చాడు యేసుప్రభు అక్కడ. తాత్కాలికమైన జీవితం, నిత్యము ఉండే జీవితం, నిత్య జీవం. వాట్ ఈస్ ది question here? What is the question here? How can I obtain eternal life? నిత్య జీవాన్ని నేను ఎలా పొందుకోవాలి? ప్రశ్న అది. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు 28లో. నువ్వు నిత్యము జీవించాలంటే ఈ 2 పనులు చేయన్నట్టు. ఏ 2 పనులు చేయాలి చెప్పగలరా ఎవరైనా? ఏ 2 పనులు చేయాలి? ఒకటి, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుణ్ణి ప్రేమించాలి అనేది మొదటిది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేది 2. ఈ 2 చేస్తే నువ్వు జీవిస్తావు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తికి వచ్చిన ప్రశ్నే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పావు, బాగానే ఉంది. దెన్ హూ ఈజ్ మై నైబర్? నా పొరుగువాడెవరు? ఆ ప్రశ్న కూడా ఎందుకు అడుగుతున్నాడు? 29వ వచనంలో, తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొనగోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూస్తుంటే తన స్వనీతిని ఆధారం చేసుకొని దేవుని ఎదుట నేను నీతిమంతుడను అని నిరూపించుకోవడానికి చేస్తున్నాడు ప్రయత్నం. ఇక్కడ అందులో దాగున్న లోతైన అర్థం ఆలోచిస్తే, నేను నీతిమంతుడనే అనే అభిప్రాయంలో ఉన్నాడు ఈ వ్యక్తి. కానీ దేవుడు ఈ వ్యక్తిని చూస్తున్న విధానం చూస్తే, యేసు ప్రభువుకి ఈ వ్యక్తి నీతిమంతుడుగా కనబడుతున్నాడా? కనబడట్లేదు. 2 భిన్నమైన దృక్పథాలను మనం చూస్తున్నాం. తన ఉద్దేశంలో నేను నీతిమంతుడనే అనే అభిప్రాయంలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఈ వ్యక్తిని చూస్తుంటే మాత్రం ఈ వ్యక్తి నీతిమంతుడుగా కనబడట్లేదు. నిన్న మనం ఈ విషయం సమయం లేక చెప్పుకోలేకపోయాం.
29వ వచనాన్ని అందరం చదువుదాం ఒకసారి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి. ఆ ఒక్క మాట దగ్గర కామా ఉంది చూసారా, ఆగుదాం అక్కడ. తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి అంటే ఈ వ్యక్తికి ఒక సమస్య ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఏంటి ఆ సమస్య? చెప్పగలరు ఎవరైనా? ఏంటి సమస్య? నా అంతటా నేను మంచోడ్నే, నేను పరిశుద్ధుడినే, నాలో ఏ తప్పిదం లేదు, పరలోకం లేదా నిత్యజీవం పొందుకోవాలంటే అది నాకే వస్తుంది, ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా ఉన్నాను. కానీ దేవుడు ఇతన్ని చూస్తున్న విధానం చూస్తుంటే దేవుని దృష్టిలో ఇతను ఆ విధంగా కనపడట్లేదు. పరలోకం ఇచ్చేది ఎవరు? నిత్యజీవం ఇచ్చేది ఎవరు? దేవుడే. పరలోకం ఇచ్చేది దేవుడే, నిత్యజీవం ఇచ్చేది దేవుడే. ఎవరికైనా పరలోకం కానీ నిత్యజీవం కానీ ఇవ్వాలి అని అంటే పలానా వారు అర్హులు అని నిర్ధారించేది ఎవరు? దేవుడు నిర్ధారించాలి. దేవుడు నిర్ధారిస్తేనే అతను పరలోకానికి వారసుడు అవుతాడు, నిత్యజీవానికి వారసుడు అవుతాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ? తనను తాను నీతిమంతుడని నిరూపించుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కడ. కానీ దేవుడు ఇతన్ని చూస్తున్నప్పుడు మాత్రం ఇతను అలా కనపడట్లేదు. అతనిలో ఏదో కల్మషం, లోపం కనపడుతుంది ఇతనిలో. ఎందుకు ఈ విషయాన్ని పదే పదే అక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటే, మానవుని యొక్క బలహీనతల్లో ఇది కూడా ఒక బలహీనత. తమకు తాము నీతిమంతులము అనే అభిప్రాయంలో మన మనసులు ఉంటాయి. కానీ దేవుడు నన్ను చూస్తున్నప్పుడు ఆయనకు నేను ఎలా కనబడుతున్నాను అనే ప్రశ్న మనకు రాదు ఎప్పుడు. ఆయన నన్ను చూస్తున్నప్పుడు ఇతను నీతిమంతుడు అనే జాబితాలో నేను ఉన్నానా? దేవుడు నోవాహు గారి కాలంలో భూమిని చూసినప్పుడట, ఆ తరం వారిలో నోవాహు గారు మాత్రమే కనపడ్డారట నీతిమంతుడిగా, మిగిలిన వారు ఎవరు కనపడలేదట. ఆదికాండంలో ఆ మాట చూద్దాం ఒకసారి. నోవాహు గారి విషయంలో అంటే ఒక మనిషి దేవుని చేత నీతిమంతుడు అని అనిపించుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు, ఆపదలు, ప్రమాదాలు, విపత్తులు సంభవించిన ఆ వ్యక్తిని దేవుడు కాపాడుకుంటాడన్న విషయం మనం ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవాహు గారి విషయంలో ఈ మాట అంటున్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని. నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని, అందుకే నీకు అవకాశం ఓడలోనికి ప్రవేశించుటకు. నీవే నా ఎదుట నీతిమంతుడవు గనుక ఓడలోనికి ప్రవేశించుటకు నీకు అవకాశం. మనకు అప్పుడు డౌట్ రావచ్చు, నోవాహు గారు నీతిమంతుడైతే నోవాహు గారిని వారి ఇంటి వారందరినీ లోపలికి తీసుకెళ్ళాడు కదా, మరి నోవాహు గారి ఇంటి వాళ్ళందరూ కూడా నీతిమంతులేనా? నోవాహు గారిని బట్టి మిగిలిన కుటుంబ సభ్యులందరూ రక్షణలోనికి వచ్చారా అనే ప్రశ్న మనకు వచ్చే అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఆ కాలంలో నోవాహు గారి కుటుంబాన్ని రక్షించడంలో, తిరిగి భూమి మీద మానవాళిని విస్తరింప చేయటానికి. ఇంటి పెద్ద తన భార్యకు, కుమారులకు, కోడళ్లకు చెప్పి ఓడలోనికి ప్రవేశించకపోతే మనకు భవిష్యత్తు ఉండదు అని భయం పెట్టి హెచ్చరించినందుకు అవకాశం వచ్చిందేమో. లేకపోతే
నోవాహు గారి తమ్ముళ్ళు చెల్లెల పరిస్థితి ఏమైంది? ఆయనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఉన్నారుగా. నోవాహు గారు వారి సోదర సోదరీమణులలో పెద్దవాడు, జ్యేష్ఠ కుమారుడు. ఎలా చెప్పగలం? అదే ఆదికాండము 5వ అధ్యాయం చూద్దాం. నోవాహు గారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారన్న విషయం మనకు ఆదికాండం 5వ అధ్యాయము 30వ వచనంలో కనబడుతుంది. లెమెకు నోవాహును కనిన తర్వాత, నోవాహు గారిని లెమెకు గారు కనిన తర్వాత 795 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడు? కుమారులను కుమార్తెలను కనని. నోవాహు గారి నాన్నకు నోవాహు గారి తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టారు అని అంటే నోవాహు గారికి వాళ్ళు ఏమవుతారు? తోబుట్టువులు అవుతారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు. అందరిలో పెద్దవాడు నోవాహు గారు, మిగిలిన వారు చిన్నవారు. భార్య బిడ్డలకు చెప్పుకొని ఓడలోనికి తీసుకెళ్ళాడు. అన్న చెబుతుంటే తమ్ముళ్ళు చెల్లెలు వినలేదు, అందరూ పోయారు ఆ వరదలో అని మనకు అర్థమవుతుంది ఈ విషయం చదివితే. అయితే ఈరోజు సందర్భం మనకు మంచి సమరయుని యొక్క ఉపమానం కనుక అక్కడికి వద్దాం. దేవుని చేత నీతిమంతులము అని అనిపించుకుంటే అది మనకు మంచిది. అలా కాకుండా మనంతటా మనమే నేను నీతిమంతుని అని నిర్ధారించుకుంటే మాత్రం అది చెల్లనిది. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడంటే ఇంటర్నెట్లో కనబడుతున్నాయి, కానీ ఒకప్పుడు న్యూస్ పేపర్లో వచ్చేది. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత పాస్ అయిన వారి హాల్ టికెట్ నంబర్లు న్యూస్ పేపర్లలో వచ్చాయి. ఒక నంబర్లు అన్నీ చూసుకుంటున్నాడు. పరీక్షలు అందరు రాసినట్లుగానే అందరు రాసినట్లుగానే రాశాడు, పేపర్లో చెక్ చేసుకుంటున్నాడు. అది 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏదైనా కావచ్చు. లాస్ట్లో నంబర్ ఏదో 234 అనేది ఇతని హాల్ టికెట్ నంబర్ అనుకుందాం కొద్దిసేపు. మొత్తం 6 నంబర్లున్న హాల్ టికెట్ నంబర్ అది. కానీ ఈ మహానుభావునికి లాస్ట్ 3 నంబర్లే గుర్తున్నాయి. 234 అనే లాస్ట్ 3 నంబర్లు గుర్తున్నాయి. మొదటున్న 3 నంబర్లు మర్చిపోయాడు. పేపర్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చాయి, చెక్ చేసుకుంటున్నాడు. వరుస క్రమంలో అన్నీ చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ విద్యార్థి ఏం చెక్ చేసుకుంటాడు చెప్పండి? ఆ చివరిలో ఉన్న 3 నంబర్లు చెక్ చేసుకుంటున్నాడు. ఏ 160234 అనుకోండి, ఇతంది 160లో ఉన్న సిరీస్లో కనపడట్లేదు, 260లో 234 కనపడుతుంది. ఎక్కడైతే 234 అని కనపడిందో ఇంటికి వచ్చేటప్పుడు స్వీట్ బాక్స్ పట్టుకొచ్చాడు, అన్నీ పట్టుకొని వచ్చి నేను 10th పాస్ అయ్యానని అందరికీ ఊర్లో అంతా పంచుతున్నాడు. కానీ ఆ నంబర్ లేదు పేపర్లో. తనందరూ తాను భావించాడు, ఓ ఈ 234 అనే నంబర్ ఉంది, అందుకే నేను పాస్ అయిపోయానని. తనంతటా తాను ఊహల్లో ఉండిపోయాడు, నేను పాస్ అయ్యానని. టైం అయింది, తిరిగి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. స్కూల్కి వెళ్ళాడు, నా పాస్ సర్టిఫికేట్ ఇవ్వమని. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు తన కుడి చేతికి పని పెట్టాడు. ఫస్ట్ మొన్నటి వరకు స్కూల్లో నువ్వు ఎంత మేధావో తెలుసు కదరా, కనీసం ఇప్పుడైనా నీ బుద్ధి మారింటుంది అనుకున్నాను. వాని మూర్ఖత్వాన్ని చూసి మళ్ళీ ఒకటి లాగి, నువ్వు ఎక్కడ పాస్ అయ్యావు, ఏంటి నీ నంబర్ ఏంటి, మొత్తం చూడు అని చెబితే అప్పుడు అర్థమైంది నేను ఫెయిల్ అయ్యానని. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. మనుషులు తమంతట తాము నీతిమంతులమని నిర్ధారించుకుంటే ఆ అవకాశం కోల్పోయిన తర్వాత, ఏ అవకాశం? పరలోకం, నిత్య జీవం అనే అవకాశాన్ని కోల్పోయిన తర్వాత చేరుకోకూడని స్థలానికి వెళ్ళి చేరుకొని ధనవంతుని మాదిరిగా అప్పుడు రియలైజ్ అయ్యి నేను
మొన్నటి వరకు నేను మంచివాడని నీతిమంతుడని అనే అభిప్రాయంలో ఉన్నాను, ఈరోజు వచ్చి ఇక్కడ పడ్డానేంటి అని అప్పుడు ఆలోచించిన, ఇక్కడన్నా కనీసం సప్లిమెంటరీ, ఒక కాలంలో అయితే కంపార్ట్మెంటల్, మార్చ్లో పరీక్షలు ఫెయిల్ అయితే ఇప్పుడు జూన్లో ఏమో పెడుతున్నారు. అప్పట్లో లేదు అవకాశం. సెప్టెంబర్ అక్టోబర్ రాయాలి, ఒక సంవత్సరం ఎగిరిపోయినట్లే. ఇప్పుడు విద్యార్థులకు ఉన్న అవకాశం రెండోసారి రాసుకొని అదే సంవత్సరంలో మళ్ళీ కాలేజ్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పట్లో లేదు, ఒకసారి ఫెయిల్ అయిపోతే సంవత్సరం మొత్తం పోయినట్లే. సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ పాస్ అయితే కాలేజీలో మళ్ళీ చేరే అవకాశం ఉందేమో. కానీ ఇక్కడ ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం ఈ తప్పుడు అభిప్రాయంలో ఉన్నామనుకోండి. తప్పుడు అభిప్రాయం అంటే ఏంటి? ఏ వ్యక్తి అయినా తనకు తాను నేను మంచివాడిని అనే అభిప్రాయంలో ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకునికి యేసు ప్రభు చెప్పాలి, నువ్వు అనుకుంటున్న విధానంలో నీ వ్యక్తిత్వం లేదు, నీ అంతరంగ స్వభావం అలా లేదు, నీ హృదయం దేవుని దృష్టిలో, నా దృష్టిలో అలా కనపడట్లేదు అని డైరెక్ట్గా చెప్పాడు అనుకోండి, ఈ వ్యక్తికి ఇంకా అర్థం అవ్వదు నువ్వెవరు నాకు చెప్పడానికి. ఎందుకంటే యేసు ప్రభు దేవుడైనప్పటికీ మనిషి రూపంలో ఉన్నాడు, అక్కడ మనిషి ఆకారంలో ఉన్నాడు ఆయన. ఈ ధర్మశాస్త్రోపదేశకునికి యేసు ప్రభు దేవుడుగా కనపడట్లేదు, అక్కడ ఒక మనిషిగానే కనపడుతున్నాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకునితో నేను దేవుడను, నీ గురించి నాకు మొత్తము తెలుసు, నువ్వు నా దృష్టిలో నీతిమంతుడుగా కనపడట్లేదు అని చెప్పాడు అనుకోండి, ఈ వ్యక్తి అంగీకరించే మనసు ఉంటుందా చెప్పండి? మొత్తం అందరికీ చెప్తాడు, ఊరందరికి వెళ్ళి ఈ వ్యక్తి దేవుడు అని తనను తాను చెప్పుకుంటున్నాడు. సిలువకేసి ఆయనను కొట్టే సమయంలో ఎన్నో అబద్ధాలు మాట్లాడతారు, ఆయనను సిలువకేసి చంపాలని. అలాంటి అబద్ధాలలో ఒక అబద్ధం మాట్లాడారు, ఈయన దేవదూషణ చేస్తున్నాడని. దేవదూషణ యేసు ప్రభు ఎప్పుడైనా చేశాడా? చేయలేదు. ఆయన దేవదూషణ చేయకపోయినా ఆయన మీద ఏమేశారు? దేవదూషణ చేస్తున్నాడని ఆయన మీద నింద వేశారు. దేవదూషణ చేస్తే ఆనాటి ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ వ్యక్తిని ఏం చేయాలి? కొట్టి చంపేయాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలి. దేవదూషణ చేస్తున్నాడు, కొట్టి చంపేయాలని. స్టెఫెన్ గారిని అలానే కొట్టి చంపేశారుగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో. ఈ నీతిమంతుడుగా కనబడుతున్న, తనకు తాను నీతిమంతుడుగా కనబడుతున్న ఈ ధర్మశాస్త్రోపదేశకునితో నువ్వు నాకు కనపడట్లేదు, నేను దేవుడను అని యేసుప్రభు అన్నాడంటే వెంటనే ఈ వ్యక్తి అందరికీ వెళ్ళి ఏం చెప్తాడు? ఇతను తనను తాను దేవుడు అంటున్నాడు, పదండి రాళ్ళు తీసుకుందాం, కొడదాం పదండి. అప్పుడు ఏమవుతుంది? ఆయన ఏ శిలువ మీద అయితే మరణించాలో, సమాధి చేయబడాలో, తిరిగి లేవాలో, ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం అనేది దానికి ఇబ్బంది కలుగుతుంది. దానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకునికి చెప్పాల్సిన రీతిలో చెప్పాలి, చెప్పవలసిన విధానంలో చెప్పాలి. ఉన్న పాటను ఆలస్యం చేయకుండా ఈ వ్యక్తికి బుద్ధి రావటానికి యేసు ప్రభు తీసుకున్న ఒక అద్భుతమైన ఉపమానమే ఈ మంచి సమరయుడు అనే ఉపమానం. ఒక సమరయుని ద్వారా నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉపమానం చదువుకుందాం. 29 నుండి ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 29 నుండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ చదువుకుందాం అదే విషయం. ఈ ఉపమానంలో 30వ వచనంలో
ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు ఉన్నాడు. దిగి అనే పదం ఉంది చూడండి అక్కడ. దిగి వెళ్ళుచు అంటే ఎత్తైన ప్రాంతంలో ఏది ఉన్నట్లు, లోతట్టు ప్రాంతంలో ఏది ఉన్నట్లు. వెరీ గుడ్, మీరు అది గమనించాలి. అది 2 అక్షరాలు ఉన్న ఒక చిన్ని పదమైన దాన్ని మనం గమనించి నేర్చుకోవాల్సిన విషయం అక్కడ. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ఎక్కి వెళ్ళుచు అని లేదు అక్కడ. దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అని ఉంది. ఒక వ్యక్తి దిగి వెళ్తున్నాడు అని అంటే ఎత్తైన స్థలంలో ఏ ప్రాంతం ఉన్నట్లు, లోతట్టు ప్రాంతంలో ఏది ఉన్నట్లు, దీన్ని మనసులో పెట్టుకోండి. అలా పోతూ ఉండగా ఎవరి చేతిలో చిక్కాడు ఈ మనుషుడు? దొంగల చేతిలో చిక్కిపోయాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అతని బట్టలు దోచుకున్నారు, అతని కొట్టి కొర ప్రాణంతో విడిచేసి వెళ్ళిపోయారు. అలా కొర ప్రాణంతో విడిచిపోయిన ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి అల్లాడిపోతుంటే దారిలో ఒక వ్యక్తి పోతున్నాడు. అతను ఒక యాజకుడట. యాజకుడు ఎవరై ఉండొచ్చు? దేవుని మాటలను ప్రజలకు తెలియజేసే ఒక యాజకుడు. ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను, ఆ తర్వాత అతనిని చూచి ప్రక్కగా పోయాను. అంటే మనం కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది, కనీసం వెళ్ళి పలకరించకుండా, చూడకుండా, పరామర్శించకుండా చూసి అట్లా వెళ్ళిపోయాం. ఊహించుకోండి ఆ సందర్భం. ఆ తర్వాత రెండో వ్యక్తి, అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. మరొక వ్యక్తి కూడా అలానే చేశాడు. యాజకుడు ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి? లేవీయుడే. మరో వ్యక్తి కనబడుతున్నాడు. ఇతను యాజకుడు కాకపోయినా ఇతను లేవీయుడట. ఇశ్రాయేలు అను యాకోబు గారికి 12 మంది పుత్ర సంతానం మనకు తెలుసు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఆషేరు, ఇశ్శాకారు, జెబూలూను, దాను, గాదు, నఫ్తాలి, యోసేపు, బెన్యామీను, వీళ్ళందరూ ఉన్నారుగా. ఇంతమందిలో యేసు ప్రభు లేవి అనే ఆ గోత్రాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు ఈ ఉపమానంలో. గమనించాలి. 32వ వచనం, అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఇద్దరు పక్క నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ఇద్దరిలో ఒకరు యాజకుడు, మరొకరు లేవీయుడు. ఇక మూడో వ్యక్తి, ఈ వ్యక్తి ఒక సమరయుడు. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు, అంటే ఇంచుమించు ₹1, ఆ కాలంలో అది చాలా విలువైనది. ఇప్పుడు ₹1 ఏమొస్తుంది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడున్న కాలంలో రూపాయి చాలా తక్కువ కనపడచ్చు. పెద్దలను అడిగితే చెప్తారు ఈ రూపాయి విలువ. నయా పైసలు, అనా పైసలు, 1 పైసా, 5 పైసలు, 25 పైసలు, ఇవన్నీ వాడిన పెద్దవారు ఇక్కడ గౌరవనీయులు ఉన్నారు. వాళ్ళు చెప్పగలరు, మేము ఒకప్పుడు 5 పైసలు ఇస్తే మాకు ఒక అరటిపండు వచ్చేదాన్ని. అలా మనీ యొక్క వాల్యూ ఒకప్పుడు చాలా ఉండేది. రాను రాను ఈ మనీ ఎక్కువగా ఇస్తున్నాం, తక్కువగా తెచ్చుకుంటున్నాం. ఒప్పుకుంటారా ఈ విషయానికి? ఒకప్పుడు మనీ తక్కువ ఇచ్చి ఎక్కువ వస్తువులు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మనీ ఎక్కువ ఇస్తున్నాం, తక్కువ వస్తువులు తెచ్చుకుంటున్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ వస్తువులు తెచ్చుకునే కాలం మనకిప్పుడు ఈ విధంగా మారిపోయింది. అది కూడా చెబుతుంది బైబిల్. కాలక్రమేణా నువ్వు ఇచ్చే డబ్బులు ఎక్కువవుతున్నాయి, తెచ్చుకునే వస్తువులు తక్కువ అవుతున్నాయి.
జీవితంలో ఒక మనిషికి సరిపడు సమస్తమైన సంఘటనలు, సమస్తమైన అన్ని విషయాలు మన దేవుడు చేతిలో పెట్టిన ఈ 66 బుక్స్ విచ్ ఇస్ ద బైబిల్, ఈ 66 పుస్తకాల సముదాయంలో అన్నీ భద్రపరిచి మనకు నేర్పించి చూసి నేర్చుకో అని చెప్పాడు. ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ తెచ్చుకునే పరిస్థితి కూడా బైబిల్లో మనకు కనబడుతుంటుంది. ఏ కారణం చేత అలాంటి ఆర్థిక వ్యవస్థ పతనమై అస్తవ్యస్తంగా మారిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందో కూడా చెప్తున్నాడు బైబిల్లో. ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే ఒక మనిషి చేయాల్సినది ఒక ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది. నేటి కాలంలో ది అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ వి సీ అండ్ వాచ్ ద స్క్రీన్, if we can spend the same amount of time watching and seeing the scriptures, our wisdom and knowledge will increase in God. ఏమన్నానంటే, ఒక మనిషి సగటున తను టీవీ స్క్రీన్ కానీ సెల్ ఫోన్ స్క్రీన్ కానీ చూసే సమయం ఏదైతే ఉందో, అదే సమయం టీవీ స్క్రీన్ని ఫోన్ స్క్రీన్ని పక్కన పెట్టి బైబిల్లో ఉన్న స్క్రిప్చర్స్ అంటే వాక్యాలు, ఒక మనిషికి దేవుడిచ్చిన 24 గంటల్లో తను టీవీ తర్వాత ఫోన్ స్క్రీన్లు అనేవి ఎంత సమయం అయితే చూస్తున్నాడో, ఆ సమయం దానికి ఇవ్వకుండా బైబిల్లో ఉన్న ఈ వాక్యాలను చదవటానికి తన కళ్ళను పెడితే దేవుని విషయాలను ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు దేవుడు కూర్చున్న వింటున్న మనందరితో ప్రశ్నిస్తున్నాడు, నువ్వు స్క్రీన్ ఎక్కువ చూస్తున్నావా, స్క్రిప్చర్ ఎక్కువ చూస్తున్నావా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ టుడే? మీ జవాబు ఏంటి? సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తున్నామా, టీవీ స్క్రీన్ ఎక్కువ చూస్తున్నామా, బైబిల్ తెరిచి వీటిని చూస్తున్నామా? నంబర్ 2, రెండవ పని చేయాల్సినది, దేవుడు మనకిచ్చిన చెవులను ఎక్కువగా దేనికి వినిపిస్తున్నాము? ఆయన వాక్యానికి వినిపిస్తున్నామా, లోక సంబంధమైన వాటికి ఎక్కువగా మన చెవిని ఇస్తున్నామా? రెండింటిని ఇలా త్రాసులో పెడితే మన చెవి ఎక్కువగా దేన్ని వింటుంది అనే దాని యొక్క బార్ ఎక్కువ వెయిటేజ్. ఒక దినంలో దేవుని గురించిన విషయాలను విని నేర్చుకోవడానికి మనం చెవినిస్తున్నామా, లేకపోతే ఏదో నాకు మ్యూజిక్ అంటే ఇష్టమని పిచ్చి పాటలన్నీ పెట్టుకొని, లేకపోతే ఇంకొకటి ఏదో పెట్టుకొని, ఇవేవి మేము చేయం కానీ కూర్చున్న ప్రతిసారి ఏదో ముచ్చట పనికిరాని ముస్లిం ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ వినుకుంటూ, అలాంటి దాంట్లో మనం ఆనందం ఉందా? మన కళ్ళు, మన చెవి, ఈ రెండు దేని మీద ఎక్కువగా ఉన్నాయి? ఈ రెండు చాలా జతకట్టి పనిచేస్తుంటాయి. సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ కూర్చుంటాం, ఏం చూడొచ్చు? లేదా టీవీ స్క్రీన్ చూస్తూ ఉండొచ్చు, ఏం చూడొచ్చు? అక్కడ తెర మీద అవి కనపడుతుంటే కళ్ళు చూస్తాయి, తెర మీద అవి మాట్లాడుతుంటే మన చెవులు వింటుంటాయి. అక్కడ ఇచ్చే సమయమే ఇక్కడ సమయాన్ని గడిపామనుకోండి, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలాంటిదే ఇందాక మీకు చెప్పిండేది, ఒకప్పుడు ఎక్కువ వస్తువులు తెచ్చుకునే వారం తక్కువ మనీ ఇచ్చి, ఇప్పుడు ఎక్కువ మనీ ఇస్తున్నాం, తక్కువ వస్తువులు తెచ్చుకుంటున్నాం. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? దీనికి గల కారణం హగ్గై గ్రంథంలోకి వెళ్ళి చూడాలి. పాత నిబంధన హగ్గై 1వ అధ్యాయం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. పేజ్ నంబర్ 775. హగ్గయి. సమ్ పీపుల్ తగ్గయి అంటే స్టక్ అయిపోయారు. కరెక్ట్ అని చెప్పేది ఇంగ్లీష్లో, హిందీలో అనుకుంటా. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి. ఏమి కావాలని? విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగానే మీ చేతికి దక్కింది. పండెను అంటే అర్థం ఏంటి? తెచ్చుకోవటం, పంట. వ్యవసాయం చేసేవాళ్ళు కదండి పంట పండేది. మేము పంటలు కాదు, ఉద్యోగాలు చేస్తున్నాం కదా. వృత్తి మారింది. ఆ కాలానికి వృత్తి అగ్రికల్చర్, ఈ కాలంలో 3 ప్రధానమైన రంగాలు.
ఒకటి అగ్రికల్చర్, 2 పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టర్, నంబర్ 3 సర్వీస్ సెక్టర్, సేవా రంగం. ఆ కాలంలో వృత్తులు పెద్దగా లేవు కనుక దేవుడు ఈ పదాన్ని ఉపయోగించాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగానే మీకు దక్కింది. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎలా ఉంటుందంటే 1వ తేదీ కనపడిన నిండుతనం నెలాఖరికి వచ్చేసరికి మళ్ళీ 1వ తేదీ రాకపోతే నెక్స్ట్ ఏంటో తెలియని పరిస్థితి, అస్తవ్యస్తం, నెమ్మది లేని పరిస్థితి, అంతా ఖాళీ అయిపోయింది, ఏమీ లేదు. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని, ఏమీ లేకుండా అయిపోయింది. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఎందుకైందో అలా తెలుసా మీకు అని అడుగుతున్నాడు మళ్ళీ దేవుడే. అప్పుడు దేవుడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. అంటే నా గురించిన విషయాలను మీరు ఆలోచించడం పక్కన పెట్టి మీ గురించి, మీ ఇంటి గురించి ఆలోచించడమే ప్రారంభించారు. ఏ మనిషి అయినా తన గురించి, తన ఇంటి వారిని గురించి మాత్రమే ఆలోచించుకుంటూ దేవుని మర్చిపోతే, అంటే తన ఇంటిని, తన ఇంటి వారిని గురించి ఆలోచించడం తప్ప, అంటే అది దట్ ఈస్ నాట్ ఎ సిన్, అది పాపం కాదు. కానీ ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని గూర్చిన విషయాలు, దేవుని గూర్చిన బాధ్యత నాకు ఒకటి ఉంది. దేవుని గూర్చిన బాధ్యత ఒకటి ఉంది, రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంది. నేను దేవుని రాజ్యానికి గొప్ప సహకారిగా మారాలి. దేవుని రాజ్యానికి నా వంతు పాత్ర నేను పోషించాలి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను అనే ప్రశ్న కుటుంబం అంతటికీ ఉండాలి. అందుకే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. హగ్గయి గ్రంథంలో ఏమన్నాడు? అందరూ తమ ఇంటి గురించి ఆలోచించుకుంటున్నారు కానీ దేవుని మందిరం గురించి ఎవరికి ఆలోచన లేదు. అందుకే మీరు విస్తారముగా కావాలని ఆశపడ్డారు కానీ మీకు కొంచెముగానే మిగిలిపోయింది. మిగిలిన కొంచెం కూడా నేనే చెదరగొట్టా. ఇదే మాటని క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మరొక వర్షన్తో మాట్లాడుతున్నాడు దేవుడు. నెక్స్ట్ స్టేజ్తో మాట్లాడుతున్నాడు. ఏంటది? అందరూ తమ సొంత కార్యములను చూసుకొని వచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసు ప్రభు సంబంధించిన విషయాలు నా ఇంటిలో ఒక భాగమై ఉన్నాయి అనే అభిప్రాయం మనకుందా? మనం ఇంట్లో తిరుగుతూ ఉంటాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి అని ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, మన సమాధానం ఏముంటుంది? 2 ఉంటే 2 అని చెప్తాం, 3 ఉంటే 3 అని చెప్తాం, 4 ఉంటే 4 అని చెప్తాం. ఒకవేళ ఒక ఇల్లులో 4 ఉన్నారనుకుందాం కొద్దిసేపు. ఏ రోజైనా మా ఇంట్లో 5 మంది ఉంటామండి అని ఎప్పుడైనా చెప్పగలిగామా? మన సమాధానం, నేను, నా భార్య, నా 2 పిల్లలు, నా దేవుడు, ఆయనే మా ఇంటి పెద్ద. ఇది ఒక పిచ్చితనంలాగా అనిపిస్తూ ఉండొచ్చు ఈ సమాధానం నేను చెప్తున్నది. ఇది ఒక వెర్రితనంగా అనిపించవచ్చు. మా ఇంట్లో 5 మంది ఉంటామండి, మై గాడ్, నా దేవుడు, నేను, నా భార్య, నా పిల్లలు. చాలా కాలం క్రితం మన క్రైస్తవ సమాజం తెలుగు సంఘాలలో బాగా, ఇప్పుడు లేరు, పెద్దలు గౌరవనీయులు నిద్రించారు ప్రభువునందు, భక్త సింగ్ గారు హెబ్రోను సంఘాన్ని ప్రారంభించినటువంటి భక్త సింగ్ గారు ఒకచోట ఎక్కడికో పరిచర్యకి వెళ్ళారట. ఆయన వెళ్ళినప్పుడు సంఘస్థులు పెద్దలు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడికి ఆయన కారులో ఇలా దిగుతూ, మీరు ఒక్కరే వచ్చారండి అని అడిగారట. లేదు, 2 వచ్చామన్నాడట. నేను, మై గాడ్, నేను మా దేవుడు 2 కలిసి వచ్చామన్నాడట. ఎవరో చెప్పారు, నేను విన్నాను. అది ప్రయాణంలోనే మాత్రమేనా? మన కుటుంబ జీవితాలలో చెప్పుకోలేమా? ఈజ్ గాడ్
ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ? దేవుడు మన ఇంటికి పెద్దగా ఉన్నాడా? ఆదాము హవ్వమ్మలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని కలిపింది మా దేవుడు. ఆ పెద్ద ఏం చెబుతాడో ఒకసారి విని మేము అడుగు ముందుకేద్దాం అని వాళ్ళిద్దరూ ఆ కమిట్మెంట్ తీసుకొని ఉంటే ఆ తోటలో వీళ్ళు పని చేసేవారు కాకపోయి ఉండొచ్చు. ఛాన్సే లేదు. దేవునిని అడగక, దేవునిని సంప్రదించక మమ్మల్ని ఇద్దరిని, మాకేం అనుభవం ఉంది మా జీవితంలో? మేము ఇప్పుడే కదా పుట్టిండేది, ఇంకా ఇంత పెద్ద విశాలమైన భూప్రపంచాన్ని మేము ఇంకా చూడలేదు. కేవలం ఒక బావిలో కప్పలాగా ఏదైనా తోటలోనే ఉంది మా జీవితం. ఇంత పెద్ద సృష్టిని చేసి ఈ భూజంతువులన్నింటినీ మా ముందర పెట్టి వీటికి పేర్లు పెట్టమని నాకు చెప్పాడు. కాబట్టి ఆయన తినద్దు అని చెప్పాడుగా, తినచ్చో లేదో ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుందాం, ఒక క్లారిటీ తీసుకుందాం. ఆయన వద్దు అన్న తర్వాత ఎవరో వచ్చి చెబుతున్నారు, అనుమతి లేకుండా తింటే ఏం కాదని చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక్కసారి ఆయన ఎలాగో మాతో మాట్లాడతాడు కదా, ఒకసారి ఆయనను కనుక్కొని నిర్ణయం తీసుకుందాం అని కొంచెం పెద్ద తరహాగా ఆలోచించింటే ఈరోజు ఈ ప్రపంచం ఇంత భయంకరమైన పరిస్థితిలోకి వచ్చేది కాదు. జరిగిందేదో జరిగింది. వాళ్ళు చేసిన పొరపాటు వారి వలె మనం చేయకుండా జాగ్రత్త పడాలంటే ఖచ్చితంగా ఒక కుటుంబ జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్ళి మరొక మనిషిని అడుగుతాం, ఇలా జరిగింది ఏం చేయమంటారని. ఇప్పుడే ఒక చిన్న సందర్భం చూపించాం మీకు. వచ్చే సంపాదన ఎంతున్నా, మనం చెల్లించేది ఎక్కువ ఉన్నా, తెచ్చుకునేది మాత్రం చాలా తక్కువ తెచ్చుకుంటున్నామే. తెచ్చుకునేది చాలా తక్కువ. నాకు బాగా గుర్తున్న రోజుల్లో ఒక మైసూర్ శాండిల్ సోప్, నాకంటే పెద్దవారికి ఇంకా గొప్ప అనుభవం ఉండవచ్చు. 6 రూపీస్కేమో కొన్నాను మైసూర్ శాండిల్ సోప్. ఇప్పుడు దాని రేటు ఇంచుమించు 35 13 ఎంతనో ఉన్నట్లుంది. అది ఒక కందిపప్పు కిలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది చూడండి. ఒక లీటర్ నూనె ఒకప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. మన దగ్గర నుంచి వెళ్ళే సంపాదన ఎక్కువ, తెచ్చుకునేది మాత్రం చాలా తక్కువ. ఆల్ రైట్, ఇప్పుడు చూద్దాం, మనం ఉపమానం దగ్గరికి వద్దాం. టాపిక్ మళ్ళీ ఎక్కడికో పోతుంది అని అనుకోకుండా ఉండటానికి అక్కడికే వద్దాం. మళ్ళీ లూకా సువార్త 10వ అధ్యాయం. ఒక్కొక్క వచనాన్ని వివరించుటకు నేను ప్రయత్నిస్తాను ఇప్పుడు దేవుని సహాయం చేత. అర్థం చేసుకోవడానికి మీ యొక్క మనసులను అటు ఇటు ఎక్కడికో బయటికి పంపించకుండా, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్లుగా, శరీరంతో ఎక్కడున్నారు మీ మనసు మాత్రం ఇంట్లో నేను తాళం వేసి వచ్చానో లేదో, పాలు స్టవ్ మీద పెట్టి ఆఫ్ చేసి వచ్చానో లేదో, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. వాటి మీద ఏం పెట్టుకోకుండా ప్రస్తుతానికి ఇక్కడ ఉంచుదాం మన మనసు. 30వ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కాను. ఇక్కడ ఆగుదాం. ఇందులో తెలుసుకోవాల్సింది ఏముందబ్బా అని మనకు అనిపించవచ్చు. కానీ మనందరికీ పాత నిబంధనలో ఉన్న కొన్ని విషయాలు అయితే బాగా తెలుసు మనకు. ఇశ్రాయేలీయులు మోషే గారి మరణానంతరం యెహోషువ గారి ఆధ్వర్యంలో యోర్దాను నదిని దాటుకొని కనాను ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టినప్పుడు మొదటిసారిగా వారు యుద్ధం చేసి గెలిచినదే ఈ యెరికో పట్టణం. ఎంతమందికి గుర్తుంది? ఈ యెరికో పట్టణము చుట్టూ బలమైన గోడలు. ఈ బలమైన గోడలను ఇశ్రాయేలీయులు ఎలా పడగొట్టగలిగారు? 7 రోజులు 7 మార్లు దాన్ని చుట్టూ తిరిగి 7వ రోజు 7 మార్లు తిరిగినప్పుడు ఆ యెరికో గోడలు దేవుడు వారి పక్షాన కూల్చేస్తాడు. కూల్చేసినప్పుడు వారు ఆ యెరికో పట్టణంలోనికి ప్రవేశించి అందరినీ హతమార్చి కేవలం ఒక్కరిని మాత్రమే బ్రతికిస్తారు. అదే రాహాబను స్త్రీని. అయితే దేవుడు యెరికో పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఇశ్రాయేలుల చేత ఒక మాట చెప్పింటాడు, మీరు ఆ యెరికో పట్టణంలో ఉన్న దేనిని కూడా మీ వెంట తీసుకురాకూడదు, నేను దాన్ని శపించాను అంటాడు.
అంటే ఎరికో పట్టణం దేవుని చేత ఏమైంది? అది శపించబడినటువంటి పట్టణం. అది శపించబడినటువంటి పట్టణం. ఇప్పుడు మనము లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఈ ఉపమానంలో ఈ మనుష్యుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి వెళ్తున్నాడు. అయితే యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళుచున్నాడు. ఎలాగో మనం ఎరికో గురించి విన్నాం కనుక ఎరికో పట్టణం గురించి తెలుసుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఎరికో పట్టణం ఎలా కూలిపోయింది, దానికి సంబంధించిన శాపం ఏంటి, దేవుడు ముట్టద్దు అని చెప్పాడు కదా, దాన్ని ముట్టితే పరిస్థితి ఏంటి. అయితే ఒకవేళ ఎవరైనా ఆ శపించబడిన దానిని తాకి ఇంటికి తెచ్చుకుంటే అతని పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము శాపం గురించి మాట్లాడుతున్నాను. ఎరికో పట్టణము ఆనాడు శపించబడినటువంటి ప్రాంతం. అది 7వ అధ్యాయంకి వెళ్ళే ముందు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. వర్స్ నెంబర్ 17. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. చదువుతున్నారు మీరు? ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఏమేమి శపించబడ్డాయి? ఈ పట్టణము దీనిలోనున్న యావత్తు అని ఉంది అక్కడ. అంటే ఎరికో పట్టణము దేవుని చేత పాత నిబంధనలో శపించబడిన పట్టణంగా కనబడుతోంది. గాడ్స్ కర్స్, ఆయన శాపం దీని మీద ఉంది. 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ముట్టకూడదు అనేసరికి 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మహానుభావుడు, ఎక్కడ చూసినా ఒక ఇస్కరియోతు యూదా లాంటి వారు ఉంటారు. పైకి భక్తి గలవారముగా కనబడుతూ లోపల మాత్రం దొంగ బుద్ధి, స్వార్థ బుద్ధి, దోచుకునే బుద్ధి. అలాంటి మనిషి 7వ అధ్యాయంలో శపించబడిన దానిలో నుండి ఏం చేస్తున్నాడో, శపితమైన దాని విషయంలో 7వ అధ్యాయం 1వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదాగోత్రంలో జెరహు ముని మనుమడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించి ఆ తర్వాత చదువుకుంటూ ముందుకెళ్తే ఆ అధ్యాయంలో యెరికో పట్టణంలో దొంగతనం చేసిన దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి యెరికో పట్టణంలో శపితమైన దాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఈ ఆకాను అనే వ్యక్తి. ఆ తర్వాత ఇతని కుటుంబాన్ని కొట్టి చంపేస్తారు దొరికిన తర్వాత. చాలా బాగుంటుంది, చదవండి. ఇంటికి వెళ్ళి ఎక్కువ అధ్యాయం ఉంది కనుక మీరు ఇంటికి వెళ్ళి 6-7 అధ్యాయాలు నిజంగా ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మనకు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరికో పట్టణం అంటే దేవుని చేత శపించబడిన పట్టణం అనేది మనకు కనబడుతుంది. మరి యెరూషలేము ఏ పట్టణం? యెరూషలేము కూడా ఏ పట్టణమో మనకు తెలియాలి. యెరూషలేము అనేది దేవుడు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్న పట్టణం. అది దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన పట్టణం. అది ఇది ఎత్తైన ప్రాంతంలో ఉంది కనుకనే ఈ మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగిపోవచ్చు అని ఉంది అక్కడ. ఇప్పుడు మనము పొందుకునే యెరూషలేం అనే ఆ నూతన యెరూషలేం దేనికి సంబంధించినటువంటిది? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్న ఏంటి? నిత్య జీవమునకు వారసుడునకుండా నేను ఏం చేయాలి అన్నాడు. మరి నిత్య జీవం మనిషికి ఎక్కడుంటుంది? భూమి మీదనా, పరలోకమా?
భూమి మీద యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు మనం నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. దాని అంతం వరకు కొనసాగిస్తేనే మరి రెండవ మరణంలో నుండి దాటుకొని శాశ్వతమైన నిత్య జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. ఇరవై 22వ వచనాన్ని చూద్దాం జాగ్రత్తగా. హెబ్రీ పత్రిక 12:22. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును అనందు చూసారా. హెబ్రీ పత్రిక 12:22. పరలోక పట్టణాన్ని దేవుడు యెరూషలేం అన్న పేరుతో పిలుస్తున్నాడు. దీన్ని మనసులో పెట్టుకొని మనం ఈరోజు యెరూషలేం అనేది ఎత్తైన స్థలంలో ఉంది, యెరికో పట్టణం అనేది లోతట్టు ప్రాంతంలో దిగువన ఉంది అన్న విషయం మనం గ్రహించాలి. యెరికో పట్టణం ఏ విధముగా మనకు కనబడుతుంది? అది శపితమైన ప్రాంతంగా కనబడుతుంది. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఎక్కడికి ఆరోహణమై వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు అంటే ఏ పట్టణానికి వెళ్ళాడు యేసు ప్రభు? పరలోకమను ఆ నూతనమైన ఆ యెరూషలేం నూతన యెరూషలేంకి వెళ్ళిపోయాడు. చూద్దాం. అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. 9-10 వచనాలు చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు నూతనమైన ఆ యెరూషలేం పట్టణానికి, ఆ పరలోక పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆకాశం వైపు తేరి చూడాలి అని అంటే తల దించుకొని చూస్తామా? తల ఎత్తి చూడాలా? తల ఎత్తే చూడాలి. తల ఎత్తే చూసినప్పుడు ఈ నూతనమైన యెరూషలేం పట్టణం పైన ఉందా కింద ఉందా? పైన ఉంది. అంటే మనల్ని ఆశీర్వదించి దేవుడు నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తే మనం అందరము ఎక్కడికి వెళ్ళి ఎక్కి కూర్చుంటాం? పరలోకానికి మేఘాలలో కొనిపోబడతాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీదకి రానప్పుడు మనమందరము దేవుని చేత భూమి మీదకి వచ్చిన వారు. 100వ కీర్తన 3వ వచనం మనందరూ తెలుసుగా, మనలను మనమే సృజించుకొనలేదు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని సృజించెను, మనము ఆయన వారము. అలా పరలోకమందున్న మన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థిస్తాం. మనం ఏ మనిషి అయినా తండ్రిలో నుంచే కదా రావాల్సింది. పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు మన తండ్రి పరలోకంలో ఉంటే అక్కడ నుండి మనం ఇప్పుడు ఏమయ్యాం? భూమి మీదికి వచ్చాం. పరలోకము నుండి భూమి మీదికి మనము మన తల్లిదండ్రుల ద్వారా భూమి మీదికి దిగి వచ్చాం. పరలోకము నుండి భూమి మీదికి మనము దిగి వచ్చాం. దిగి వచ్చిన ఈ ప్రాంతం అనగా ఈ భూలోక ప్రపంచం, ఈ భూలోక ప్రపంచం దీనికి ఏ గతి పట్టింది? దీనికి ఏమైంది ఈ భూలోకానికి అనంటే, ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. వర్స్ నెంబర్ 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల ఏమైంది? నేల అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? కేవలం ఆ ఏదైనా తోట గురించి మాట్లాడుతున్నాడా? ఈ భూగోళం అంతటి గురించి మాట్లాడుతూ, ఆదాము నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అందు చూసారా?
ఇప్పుడు మనకు లూకా సువార్త 10లో ఆ ధర్మశాస్త్రోపదేశకునికి యేసు ప్రభు ఏ ఉపమానం చెప్తున్నాడో ఆ ఉపమానంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగిపోయి అన్న ఆ మాటలో మనం ఇంకా లోతుల్లోనికి ఆలోచిస్తే పరలోకమును ఆ యెరూషలేం పట్టణం నుండి పరలోకము నుండి మనమందరము ఎక్కడికి వచ్చాం? భూమి మీదికి దిగి వచ్చాం. మరి ఈ భూమి ఏమైంది? శపింపబడింది. దేవుని చేత ఆశీర్వదింపబడి మన కొరకు సిద్ధపరచబడిన నూతన లోకం ఏంటది? పరలోకం. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని లూకా సువార్త 10లో ఆ ఉపమానం ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప విషయాన్ని నేర్పిస్తున్నాడు. అదే, ఇదిగో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా. ఇప్పుడు యెరూషలేము నుండి శపించబడిన ప్రాంతానికి దిగి వచ్చింది ఎవరు చెప్పండి? ఇంతవరకు వివరణ విన్నాంగా. హెబ్రీ పత్రికలో చూసాము, మనము యెరూషలేము నా కొండ కొరకు మనం ఎదురు చూస్తున్నామని. పరలోకమందున్న మా తండ్రి అని మనం వేడుకుంటున్నాం దేవుణ్ణి. ఆ తండ్రిలో నుండే మనం వచ్చిన వారం. వచ్చి ఈ శరీరమును ధరించి ఎక్కడుంటున్నాం ప్రస్తుతానికి? ఈ నేల ఏమైంది? దేవుని చేత శపింపబడింది. ఆ పరలోకము నుండి భూమి మీదికి మనము మన తల్లిదండ్రుల ద్వారా భూమి మీదికి దిగి వచ్చాం. అలా లూకా సువార్త 10లో 30వ వచనంలో ఒక మనుష్యుడు అన్న చోట ఎవరిని పెట్టుకొని ఆలోచించవచ్చు మనం ఇప్పుడు? ఎవరు? మనమే. యెరికో పట్టణము దేనిని సూచిస్తోంది ఇప్పుడు? శపించబడిన ఈ నేల. యెరూషలేము దేనిని సూచిస్తోంది? పరలోకం అనే ఆ పట్టణం గురించి చూపిస్తోంది. రెండు బాగున్నాయి, రెండు అర్థమయ్యాయి మనకు. ఏంటది? ఒక మనుష్యుడు యెరూషలేమును, ఒక మనుష్యుడు అంటే నేను ఒక మనిషిని, మీరొక మనిషి, మీరొక మనిషి, మీరొక మనిషి, మీరొక మనిషి, అలా మనమంతా ఒక్కొక్క మనుషులము యెరూషలేమును ఆ పరలోకము నుండి శపించబడిన ఈ నేల మీదికి మనం ఏమయ్యాం? దిగి వచ్చాం. బయలుదేరినప్పుడు మనం బాగానే ఉన్నాం. అంటే ఎలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. బయలుదేరినప్పుడు మనం బాగానే ఉన్నాం. 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వేషము ధరించుకొని ఉన్నాడు కనుక మనల్ని ఏం చేస్తున్నాడంటే వెలుగులోనికి నడిపిస్తున్నట్లుగా వాడు నటిస్తుంటాడు. వాడి మాయలో పడి మనకున్న ఒక మంచి స్వభావాన్ని మనం కోల్పోతున్నాం. అదే మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14. మంచి మనుషులను దుష్టత్వంలోనికి పడేసిన ఆ సాతానుడే ప్రతి మనిషిని కూడా అలా దుష్టత్వంలోకి తీసుకెళ్తుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండుడి. దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. శిశువు అనంటే ఏంటి? పసిబిడ్డలు, అప్పుడే జననమైన శిష్యులు. అప్పుడే జన్మించిన శిశువులలో ఏముండదట? దుష్టత్వం ఉండదు.
అయితే మనం పుట్టినప్పుడు దుష్టత్వం లేకుండా మనం ఉంటే, మనం పెరిగే కొద్దీ ఈ భూమి మీద, నేల మీద తిరుగుతూ ఉండగా వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కి గాయాల పాలయ్యాడు ఒక మనుష్యుడు. ఎవరి దొంగలు? దేవుని సంబంధికులుగా ఉండవలసిన మనలను అపవాది వాని దూతలు మనల్ని దొంగలించి, మంచి స్వభావము, దుష్టత్వము లేని ఈ మంచి స్వభావాన్ని గాయపరిచి మనలను మరణంలోనికి తీసుకెళ్లే విధంగా, ఇంకా మనం చచ్చిపోతాంలే అని మనల్ని గాయపరిచి వదిలేసి వెళ్ళిపోతున్నాడు అపవాది వాని దూతలు. దీన్ని అంతటినీ మనసులో పెట్టుకొని లూకా సువార్త 10లోనికి వచ్చి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ. లూకా సువార్త 10:30 ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. దొంగల చేతిలో చిక్కెను. ఇప్పుడు మనకి ఈ ఒక్క వచనంలో ఒక మనుష్యుడు అనున్న చోట ఎవరిని పెట్టి మనం ఆలోచించాలి? మనకు మనమే. యెరూషలేము నుండి అంటే ఎక్కడి నుంచి? పరలోకము నుండి. యెరికో పట్టణమునకు దిగి రావడం అంటే ఏంటి? నేల మీదకి దిగి వచ్చాం. నేల మీదకి దిగి రాగానే మనం ఎవరి చేతిలో చిక్కాం? సాతాను యొక్క చేతిలో చిక్కాం. సాతాను యొక్క చేతిలో చిక్కగానే వీడు మనల్ని ఏం చేశాడు? పాపము అన్నదాన్ని మనలోనికి పంపించి మన ఆత్మీయ జీవితాలను బాగా గాయపరిచాడు. ఆ గాయపడిన ఈ బ్రతుకులను ఎవరైనా బాగు చేయాలి. ఎవరైనా అంటే ఎవరు బాగు చేయాలి? యాజకుడు చేయాలి. ఎవరైనా అంటే ఎవరు చేయాలి? లేవీయుడు చేయాలి. ఎందుకంటే పాత నిబంధనలలో ప్రజలకు దేవుని గురించిన విషయాలను ఉపదేశించాల్సిన బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? లేవీయులకు అప్పచెప్పాడు. ప్రజల గాయములను తుడిచి కట్టి బాగు చేయవలసిన బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? యాజకులకు, లేవీయులకు అప్పచెప్పాడు. అయితే ఆ యాజకుడు, ఆ లేవీయుడు గాయపడిన ఈ వ్యక్తిని చూసి ఏం చేస్తున్నారు? కనీసం దగ్గరకు వచ్చి పరామర్శించకుండా అలా చూసుకొని అట్లా వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ వాక్యమును చదువుతున్నాడు, వింటున్నాడే కానీ దాని ప్రకారముగా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు జీవించటం లేదు కదా. వాక్యాన్ని వింటున్నాడే కానీ, వాక్యాన్ని చదువుతున్నాడే కానీ దాని ప్రకారముగా ఈ వ్యక్తి జీవించట్లేదు. ఎవరు? ఒక యాజకుడు జీవించట్లేదు, లేవీయుడు జీవించట్లేదు. ఈ విషయమే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 22-23 వచనాలు చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. మన ముఖం అద్దంలో మాత్రమే మనం చూసుకోగలం. పక్కకు వచ్చి నా ముఖాన్ని నేనే చూసుకుంటానంటే మన కళ్ళు ఇలా తిరిగి మనల్ని మనం ఇలా తిరిగి చూడాలి. అది సాధ్యమవుతుందా? కాదు. అద్దంలో మాత్రమే మనం ముఖం చూసుకోగలం. లేదంటే మేము అద్దంలో చూసుకోము, ఇప్పుడు సెల్ ఫోన్లో కెమెరా వచ్చింది, కెమెరా పెట్టుకొని చూసుకుంటామంటే ఇంకా దీన్ని తెలివి అన్నారు. ఇంకేం తెలివి అంటారు? అతి తెలివి. అతి ప్రసంగాలు, అతి తెలివిలు మనకొద్దు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం ఆ పరలోకమును, ఆ ప్రాంతము నుండి శపించబడిన ఈ నేలను, ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఒక మనుష్యుడు ఎవరో కాదు, మనమే. మనం రాగానే ఒకరు మనల్ని గాయపరచాలని ఎదురు చూస్తున్నారట. ఎవరది?
సాతానుడు మనల్ని గాయపరిస్తే సాతాను బంధకాల నుండి విడిపించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? యాజకులకు ఉంది, లేవీయులకు ఉంది. కానీ యాజకులు లేవీయులు ఏం చేస్తున్నారు? వారికి కలిగిన గాయములను కట్టి బాగు చేయక వారిని ఇంకా నాశనం చేస్తున్నారు. నాకు అవసరం లేదు, వీరి గాయాల పాలైతే కానివ్వనులేండి అని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదేమైనా న్యాయమా? అదేమైనా ధర్మమా? మరి ఎలా జీవించాలి తెలుసుకోవాలనుకుంటే రేపటి వరకు ఎదురు చూద్దాం. ఇంతటితో నేటి సందేశం సమాప్తం. మంచి సమరయుని ఉపమానం పూర్తి చేసుకోగలిగామా? ఈరోజు చేసుకోలేదు. మిగిలింది రేపు చూద్దాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ అమూల్యమైన మాటలను మాకు వినిపించారు తండ్రి. మేము ఏ పాటి వారం నా ప్రభువా, ఇంత గొప్ప విషయాలను మీరు మాకు నేర్పిస్తున్నారు. మీ వాక్యం యొక్క విలువను మేము గ్రహించుటకు మా మనోనేత్రములు తెరవమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారిపేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.